సర్వ జగత్తును ఏకచక్రంతో రక్షించి వసుదైక కుటుంబంగా నిలిపిన జగన్నాథుడి జన్మదినానికి జహీరాబాద్ జనం నీరాజనాలు అర్పించారు. జహీరాబాద్ పట్టణంలో శ్రీకృష్ణాష్టమి వేడుకలు ఘనంగా జరిగాయి. గొల్లకురుమ యాదవ సంఘాల ఆధ్వర్యంలో వివిధ పాఠశాలలకు చెందిన విద్యార్థులు శ్రీకృష్ణ గోపికల వేషధారణలో ఊరేగింపు నిర్వహించారు. పట్టణంలోని మెయిన్ రోడ్డుపై ఏర్పాటు చేసిన బుట్టలను శ్రీకృష్ణ వేషధారణలో ఉన్న చిన్నారులు గోపికలు పగలగొట్టారు. అధ్యక్షులు రమేష్ బాబు, ఎంజీ రాములు, జి భాస్కర్, విశ్వనాథులు పూజలు నిర్వహించారు. స్థానిక హరేకృష్ణ మూవ్మెంట్ ఆధ్వర్యంలో కృష్ణాష్టమి వేడుకలు నిర్వహించారు. జహీరాబాద్లోని భవానీ మందిరం నుంచి మొదలైన హరేకృష్ణ నగర సంకీర్తన పట్టణ పురవీధుల గుండా సాగి పద్మశాలి భవనానికి చేరుకుంది. శ్రీకృష్ణ, బలరామ, సుభద్రల విశిష్టతలను వివరిస్తూ ప్రతినిత్యం హరేకృష్ణ మంత్రాన్ని జపించాల్సిన ఆవశ్యకతను ఆ సంస్థ బాధ్యులు వినోద్ ప్రభుజీ నొక్కి చెప్పారు. 16 పదాలతో కూడిన హరేకృష్ణ మంత్రం మాత్రమే జీవితంలో మనశ్శాంతిని, ప్రేమను కలిగింపజేస్తాయని, తద్వారా మోక్ష మార్గాన్ని పొందవచ్చునని పేర్కొన్నారు. ఈ సందర్భంగా శ్రీకృష్ణుడికి అభిషేకం, డోలాహరణం, ప్రసాద కల్వ, పుష్పార్చన ఇత్యాది కార్యక్రమాలు చేపట్టారు. శ్రీకృష్ణుని లీలను కీర్తిస్తూ ఆలపించిన గీతాలు ఆహుతులను ఆకట్టుకున్నాయి. అనంతరం తీర్థప్రసాదం, మహాప్రసాద నివేదన జరిగింది. రమేష్ అన్న